హాయ్ అండి. నేను మీ అమ్ములు. ఇవాళ మనం ఎంతో టేస్టీగా, ఎంతో అద్భుతమైన రుచితో ఉండే అటువంటి ములక్కాయతోటి దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. ఇది వెజిటేరియన్స్‌కి ఒక వరం లాంటిదని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్‌గా ట్రై చేయండి మీ ఇంట్లో. దీనిలో మనకి కాల్షియము, అలాగే ఐరన్ కూడా లభిస్తదనమాట. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. దీనిలో ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగాక హోల్ గరం మసాలా వేసి మనం దోరగా వేయిద్దాము. ఇవి దోరగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇవి బాగా మగ్గాక ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలియపెట్టండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 చెంచాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేయండి. ఇప్పుడు వీటన్నిటిని కలియపెట్టి దోరగా ఒక 5 నిమిషాల పాటు వేయించండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక చెంచా మనం ధనియాల పొడి వేసుకుందాము. అలాగే హాఫ్ చెంచా పసుపు, అలాగే 2 చెంచాల కారం. మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేనైతే 1.5 చెంచా వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కలియపెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలను వేసుకోండి. ఇక్కడ 5 ములక్కాయలు తీసుకున్నాను నేను. వీటన్నిటిని కడిగి ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు బాగా ఒకసారి కలియపెట్టండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేయండి. 3 టమాటాలు తీసుకొని ఇక్కడ పేస్ట్లకు తయారు చేసామన్నమాట. ఇప్పుడు దాన్ని బాగా కలియపెట్టి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో. మూత తీసి ఇప్పుడు దీనిలో 150 ml కర్డ్ వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో 200 ml వాటర్ వేసి బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. నూనెంతా పైకి తేలింది చూసారా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోండి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినటువంటి రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం గిన్నెలో ఒక 1.5 లీటర్ వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకుందాము. అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకుందాము. దీన్ని బాగా కలియపెడదాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మరుగుతున్నటువంటి ఎసర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని వేసి ఉడకనిద్దాము. ఇవి 80% ఉడికాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయల మీద మనము ఈ రైస్ని లేయర్స్గా పరుచుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు మనం అన్నం ఉడికించుకున్నటువంటి నీళ్ళు ఉంటాయి కదా, అవి పోయండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం బరువు పెట్టి ఒక పావు గంట సేపు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. మనకి ఎప్పుడైతే బయటికి మంచి స్మెల్ రావడమో, ఆవర్లు రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇది ఉడికిపోయినట్టు అనమాట. ఇంకా స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు మనం వేడివేడిగా దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఎంతో రుచికరంగా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.
మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.